హలో ఆల్, వెల్కమ్ టు విజే వ్లాగ్స్. ఇవాళ మీ దగ్గర సరికొత్త రెసిపీతో వచ్చేసాను. అదేనండి బైంగన్, అంటే పెద్ద వంకాయ. నార్మలీ నార్త్ ఇండియన్ సైడ్ దొరుకుతుంది. దీంతో నార్మల్గా మన వాళ్ళు బైంగన్ కా భర్త అని చేస్తారు, అంటే సిమిలర్ టు మన వంకాయ పులుసు పచ్చడి. కానీ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ మీ ముందరికి తెచ్చాను. ఇలా చేసుకుంటే పిల్లలు చాలా యమ్మీగా తింటారు అండ్ మీకు కూడా ఒక కొత్త డిష్ చేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ వంకాయని తీసుకుని కడిగి దాన్ని స్లైసెస్ కింద చేసుకోండి. అంటే మీకు కావాల్సినంత థిక్నెస్ చూసి స్లైసెస్ కింద చేసుకోండి. నేను ఒక 3 to 4 స్లైసెస్ చేశాను. ఆ తర్వాత ఇది ఫ్రీ ఫార్మాట్ కర్రీ అండి. మీకు ఏ మసాలాలు కావాలంటే అవి చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఆవ నూనె వాడాను, బాగుంటుంది కర్రీ. కానీ కారము, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆవ నూనె వేసి అదంతా మొత్తం మసాలాని మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్నాక ఆ మసాలాని ముక్కలకి మంచి దట్టంగా పట్టించి మంచిగా మన తవా మీద కొంచెం మస్టర్డ్ ఆయిల్, అదే ఆవ నూనె, కొంచెం నార్మల్ నూనె వేసి ఫ్రై చేసాను. ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్ మీద కుక్ చేశాను. మీకు ఏంటి అంటే మీరు ఆ లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మీకు మసాలాలన్నీ వంకాయకి పట్టి మీకు ఒక చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ మీరు కొంచెం ఆవ నూనె వాడడం వల్ల ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఆవ నూనె కంపల్షన్ కాదు, కానీ అది మీ ఇష్టం. నాకు తెలిసి ఇది ఒక ఫ్రీ ఫార్మాట్ కర్రీ. ఏంటి అంటే మీరు స్లైసెస్ చేసుకోండి, అది లాంగ్ స్లైసెస్ అయినా చేసుకోండి, లేదంటే చిన్న సర్క్యులర్ పీసెస్ కింద చేసుకోండి. మీకు కావాల్సిన మసాలా మిక్స్ చేసుకొని వాటిని మంచిగా ముక్కలకు పట్టించి తవా ఫ్రై, అంటే మీకు నార్మల్లీ బీచ్లో ఫిష్ ఫ్రైలు ఎలా చేస్తారో అలా ఉంటుంది మీ ఫ్లేవర్ ఆల్మోస్ట్ వాళ్ళు. సో వెజిటేరియన్స్ ఏమైనా అదే బీచెస్కి వెళ్ళి మేము ఫిష్ మిస్ అవుతున్నామా అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఇలా చేసుకోండి. అండ్ వేడన్నంలో తింటే డైరెక్ట్గా అన్నంలో కలుపుకుని తిన్నా బాగుంటుంది, అండ్ పప్పులో నంచుకోవడానికైనా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో. ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.